ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, శోధనను సహించువాడు ధన్యుడు అన్న వాక్య ప్రకారముగా శోధనలను శ్రమలను సహించగలిగే ఓర్పును మాకు నేర్పించండి. శ్రమలను సహించగలిగినప్పుడే అవి మమ్ములను పరిపూర్ణతలోనికి నడిపిస్తాయని, సహించగలిగితేనే జీవ కిరీటమును పొందుకోగలము అని వాగ్దానము ద్వారా మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. కాబట్టి యేసయ్య, పౌలు గారి వలె సహించే మనసును మేము కూడా కలిగి ఉండి శోధనలను మహా ఆనందముగా ఎంచి సహనము కలిగి విజయవంతమైన జీవితాన్ని జీవించే కృపను, అట్టి ధన్యతను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.